పక్కనరా నడిచి వెళ్ళిపోతాను. అయితే సార్ బాయ్. రేపు కాలేజీలో కలుద్దాంరా. ఓకే. చూడు బాబు, శివ అంటే ఎక్కడో బయట నుంచి వచ్చాడు. వాడికి మన ఊరి సంగతి అంత బాగా తెలియదు. నువ్వు ఈ ఊళ్ళో ఉండి మా గురించి తెలిసి కూడా వాడు సపోర్ట్ చేస్తాడని కాలర్ ఎగరి సెలక్షన్ వచ్చున్నావు. ఏదో పాపం కుర్రాళ్ళు కదా అని మంచి మాటలతో చెప్పి చూశాం. వెనలా అనవసరంగా రచ్చగొట్టారు. భావాని ఇటువంటి విషయాలు ఎంత సీరియస్గా తీసుకుంటాడో నీకు తెలుసు. నిన్న రాత్రి మనం అంతా సినిమాకి వెళ్ళినట్టు జేటీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు భవానీ మనుషులతో కలిసి నరేష్ ఇంటి దగ్గర కాపు కాసు కొట్టారట. ఇప్పటికి నీ మీద 5 సార్లు కంప్లైంట్లు వచ్చినాయి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ బుద్ధి మాత్రం మారదు. హలో సార్, ఉన్నారేమో చూస్తాను. మినిస్టర్ గారి ఇంటి నుంచి ఫోన్ సార్. వీడి గురించి అనుకుంటాను. లేనని చెప్పు. వీళ్ళు లోపలేయండి, తర్వాత చూద్దాం. లాభం లేదు శివ. నరేష్ ని ఎవరు కొట్టారో గుర్తుపట్టలేడు. కేసు పెట్టిన టైం వేసి తప్ప ఏం జరగదు. నమస్తే సాబ్. లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? అచ్చా,
రావచ్చా? దుర్గారావు బెయిల్ ఆర్డర్ ఫార్మ్స్. శంకర్, శివ అంటే అతనే. ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి అతను వదిలేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వీడి పేరు నానాజీ, భవానీకి రైట్ హ్యాండ్. ఊర్లో ఏం జరిగినా అందరూ భవానీ పేరు చెప్తుంటారు. ఎవరతను? వాడి అసలు పేరు భవానీ చౌదరి. బస్టాండ్లో కూలీగా లైఫ్ స్టార్ట్ చేశాడు. తర్వాత కొంతమంది కుర్రాళ్ళని పోగు చేసి రౌడీజం మొదలుపెట్టాడు. అందులో కొంచెం పాపులర్ అయ్యేసరికి మాచిరాజ్ కళ్ళలో పడ్డాడు. వాడికి వీడికి టర్మ్స్ కుదిరినాయి. అంతే, వీడి గుండె ధైర్యానికి మాచిరాజు రాజకీయ బలం కూడా తోడేసరికి ఊర్నో సెన్లా పట్టుకున్నాడు. రూలింగ్ పార్టీ లేదని గందరగోళం సృష్టించాలంటే ఈ భవానీ లాంటి వాళ్ళే దిక్కు. ఊళ్ళో గొడవలు లేపడానికి వీడు కాలేజీ స్టూడెంట్స్ని, ఫ్యాక్టరీ వర్కర్స్ని వాడుకుంటాడు. వయసుతో వచ్చిన ఉద్రేకం వల్ల ఈ రౌడీలతో తిరుగుతూ ఆ స్టూడెంట్స్ తమ మీద హీరోల్లా ఫీల్ అవుతారు. కానీ తమ భవిష్యత్ ఎంత నాశనం అవుతుందో అర్థం చేసుకోరు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఫైనల్ గా నువ్వు ఇంతవరకు చెప్పిన దానికి అర్థం ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుపరచలేరు, అంతేగా? అందరూ అలా అనుకోబట్టే ఈ దేశం ఇలా తగలాడింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మన ఇంటా వంటలేదు. బయట ఎవరికైనా తెలిస్తే? సంగతి ఏమిటో తెలుసుకోకుండా ఏమిటి గొడవ? అవును, ఈ గొడవలాగే ఉంటుంది. బోల్డ్ అంత డబ్బు పోసి చదివించేది రౌడీలతో గొడవలు పడి మన పరువు బజార్కి ఎక్కించడానికా? శివ, నేను చెప్తేనే గానీ తెలుసుకోలేని వయసు కాదు నీది. మనకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవనే సంగతి కూడా నీకు తెలుసు. చదువు మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇలా రౌడీ ముక్కల అల్లరిలో తల తూరిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ తర్వాత నీ ఇష్టం. హాయ్. ఏంటి ఎప్పుడు చూసినా ఇలా ఉంటావు? నా మూడ్ బాగాలేదు, మాట్లాడించుకో. అమ్మయ్యా, నవ్వవా? ఇవాళ నా బర్త్డే, ట్రీట్ ఇస్తున్నాను. చలో. Two black magic, please. మళ్ళీ మూడోటయ్యావా? అయినా నా బ్యాడ్ లక్లే. దొరక్క నాకు ప్రేమించడానికి ఈ రాంగ్ నెంబరే దొరకాలా? ఏ కిస్ మీ. రాంగ్ నంబర్. కిస్ మీ. హలో, రాంగ్ నంబర్. కిస్ మీ. హలో, రాంగ్ నంబర్. దే దో నిశానా. లేరా వీరా, అయ్యో రామా. హాలిడేరా, మూడే లేదా. కిస్ మీ. హలో, రాంగ్ నంబర్. దే దో నిశానా. డ్రీమ్ మీ, చలో యంగ్ లవర్, థోడా హసోనా. లేరా వీరా, అయ్యో రామా రారా. హాలిడేరా, జాలి మూడే లేదా. హలో, రాంగ్ నంబర్ అయ్యే పనేనా. టెల్ మీ సిలీ యంగ్ డ్రీమర్, ముండే పడేనా.
నవ్వు చలాకి నవ్వు నాతో పనుంటే ఇందు నిశానా ముద్దు నాకే మజాగా ఆడు కవాలి పాడు డిస్కో లెవెల్లో చూడు తమాషా చూడు హస్కీ షుతుల్లో నీకై తప్పించే నన్నే నవ్వించు తగుదిగు తగుదిగు నిన్నే జపించే నన్నే కవ్వించు తగుదిగు తగుదిగు నీతో ఖుషిగా ఉంటే స్వరాలే ఊళ్ళో పుకారే పట్టా సరలే నీతో వసంతాలాడే నాలో వయసే వాడే అందం నీకే ఇచ్చేశా హలో రాంగ్ నంబర్ అయితే పడేనా టెల్ మీ సిల్లీ యంగ్ డ్రీమర్ ముళ్ళే పడేనా లేరా వీరా అయ్యో రామా రారా హాలీడేరా జాలి మూడే లేదా నో 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 ఎన్నో రకాల అందం నీలో వరించా నిన్నే ఇవాళ పందెం వేసి బిగించా ఎన్నో పదాల గ్రంథం నీకై రచించా నాకే పెదాల దాహం దాచి తపించా నీతో షికారే కోరిన ఈడు తగుదిగు రైతో భలేగా ఉంది నీ మూడు తగుదిగు అయితే సరేనా ఓదాం వెరినా మాటే ఖరానా మీఠా ఖిలానా ఎన్నో లయల్లో ఏదో హోయల్లో రేగే రూపం మెచ్చి వచ్చేశా Kiss me, hello, wrong number, दे दो निशाना दिल में चलो young lover थोड़ा हंसो ना జో జో లాలి ప్రియ భామా లాలి లవ్ ఈజలీ నీతో లవ్ లాలి Kiss me, hello, wrong number, दे दो निशाना జల్దీ చలో యంగ్ లవర్ తోడా హసనా రాంగ్ నంబర్